హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వింటున్నారు వ్లాగ్ ఛానల్కి. ఈరోజు మన వ్లాగ్లో ఏంటంటే జాడీలు చూపిస్తాను. చాలామందికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి చూపిస్తాను. ఆల్రెడీ పచ్చళ్ళు చాలామంది పెట్టుకున్నారు, ఇంకా పెట్టుకుంటున్నారు, చాలామందికి అవసరం అవుద్ది, ఉపయోగపడుతుంది అనేసి చెప్తున్నాను. ఇది హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇంకా బాగా ఉపయోగపడుద్ది. ఇంకా కొంచెం వాటి గురించి తెలుసుకుంటే మీరు ఎక్కడైనా సరే వీటిని తీసుకోవచ్చు. అయితే జాడీలు కొన్నాము. ఆల్రెడీ మనం వంటశాలలో పికిల్ స్టార్ట్ చేసాం, బిజినెస్ స్టార్ట్ చేసాం. అయితే ఏమవుతుందంటే అన్ని ప్లాస్టిక్ బాటిల్లో పెట్టాల్సి వస్తుంది. ప్లాస్టిక్ బాటిల్లో పెట్టడం మనకి అసలే నచ్చదు. కానీ మా ఇంట్లో నేను ప్లాస్టిక్ అక్కడక్కడ వాడతాను, ఎందుకంటే తప్పదు కొన్నిసార్లు. అది వద్దు, నేను చెయ్యను, నాకు ఇది వద్దు అన్నా అనుకోండి పెద్ద గొడవ అయిపోతూ ఉంటుంది. అవి ఎందుకు నేను కొన్ని షార్ట్ వీడియోస్లో కూడా చెప్తాను. ఓకే, అయితే అసలు నేను వంటశాలలో ప్లాస్టిక్ కానీ స్టీలే చాలా తక్కువ వాడతాను. ఇత్తడి ఇలాంటి జాడీలు లేదంటే మట్టి పాత్రలు ఇలాంటివి వాడతాను. నాకు ఇష్టం అనమాట. కనీసం ఇంట్లో నేను అంత పూర్తిగా వాడకపోయినా వంటశాల అన్న వాడదాం, అలాగైనా నా కోరిక ఆశ తీర్చేసుకుందాం అని చెప్పి అలా వాడుతూ ఉంటాను. అయితే ఇప్పుడు ప్లాస్టిక్ వాటిలో పచ్చళ్ళు పెడుతున్నాను కదా, మనం ఇప్పుడు తయారు చేసినవి, అందుకని నాకు అది నచ్చక జాడీలు కొనుక్కు తెచ్చుకున్నాను అనమాట. అది అయితే కొంచెం పెద్ద జాడీలే తెచ్చానండి ఇవి. అంటే మీకు వీడియోలో ఎలా కనిపిస్తున్నాయో కానీ 25 హైయెస్ట్ ఎక్కువ ఏంటంటే 24 లీటర్స్. నేను రెండు ఒకటే సైజు తీసుకోమని 24, ఇది 20 ఉంది కదా. రెండు చిన్నవి తీసుకోమను, ఒకటి పెద్దది తీసుకోమను. ఒక్క నిమిషం, అవునా? రెండు చిన్నదే ఒకటి పెద్దదేనా? 3 అవి 3 అంతే. ఒక 24. నేను ఏంటి రెండు ఒక సైజు ఒకటి తీసుకోమన్నాను అనుకున్నా. ఉన్నావా అసలు? లేదు, రెండు 20 లీటర్స్ అండి. ఇలాంటివి ఇవి చూడండి, హ్యాంగిల్స్ వచ్చినాయి, అంటే హ్యాండిల్స్ వచ్చినాయి. గమ్ముని ఇలా తీయడానికి ఉంటుందని చెప్పేసి అయితే హ్యాండిల్స్ వచ్చినాయి కదా. మీకు అన్ని క్లియర్గా చెప్తాను ఏది ఎందుకు అన్నది కూడా. ఎక్కడ స్కిప్ చేయకండి. జాడీలు అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, జాడీలు కావాలనుకున్నాను. ఇవి రెండు 20 లీటర్లు, ఇది 24 లీటర్స్ అనమాట. ఇవి ఈ రౌండ్గా ఉన్నాయి కదా, అవి 3 జాడీలు సేమ్ ఒకటే సైజు 20 లీటర్స్. అయితే ఫస్ట్ నేను మీకు చూపిస్తాను, ఒకసారి దగ్గరగా తీసుకురండి. ఈ వీటిని కొనడానికి నేను వెళ్ళలేదు, మా రేణు, మా అమ్మ, ఆంటీ ఉన్నారు, ఆంటీ, మా రేణు వాళ్ళ అబ్బాయి విజయ్ వెళ్ళారు. వీళ్ళు వేరే పని మీద వెళ్ళారు. ఆ వచ్చేటప్పుడు నాచారంలో తీసుకొచ్చారనమాట. ఓకే, నాచారం నేను ఒకసారి వెళ్ళానండి, మట్టి పాత్రలు అవన్నీ తీసుకొచ్చాను. అవి ప్యాకింగ్ చేసేటప్పుడు లేదంటే మరి ఎలా జరిగిందో తెలియదు కానీ మేమైతే కారులో చాలా స్లోగా, చాలా అసలు అవి పగిలే ఛాన్సే లేదు నాకు తెలుసు. కానీ అక్కడక్కడ పగుళ్ళు అవి వచ్చేసినాయి అనమాట, చాలా డ్యామేజ్ అయినాయి. దాని గురించి మేము కాల్ చేసి అడిగితే కొద్దిగా, అంటే అందులో వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అయితే వాళ్ళు సరిగ్గా రిప్లై ఇవ్వకపోవడం ఇదంతా చేసేసరికి నాకు కోపం వచ్చి వీడియో కూడా చేసి పెట్టాను. అయితే ఇంక తర్వాత వెళ్ళలేదు. ఇప్పుడు వాళ్ళు వెళ్తూ వాళ్ళు చిన్న జాడీలు ఏవో కావాలని రెండు తెచ్చుకుంటానంటే సరే తీసుకురమ్మన్నాను. బాగుంటే బాగుందని చెప్తాను, అది బాగాలేదని అంటే ఎవరైనా సరే పర్లేదు, నేను అంటే ఇలాగే చెప్తాను అనమాట. అయితే ఇప్పుడు జాడీలు అయితే మాత్రం చాలా బాగున్నాయండి, నాకైతే నచ్చినాయి. సరే బాగున్నాయి కదా, వెళ్ళారు కదా అని తీసుకురమ్మని తీసుకొచ్చారనమాట. వాళ్ళు కూడా కొనుక్కున్నారు. ఏవి ఎవరియో కూడా నేను చెప్తాను. మెయిన్ నాకైతే పట్టుకొచ్చారనమాట జాడీలు. ఇదిగోండి, ఈ జాడీలు అన్నీ ఒకటే కంపెనీ కాదండి, వేరు వేరు కంపెనీలు ఉన్నాయి. మీరు చదువుకోండి, నేను చదివానంటే మీకు సగం ఉల్టా చెప్తాను అనమాట. పేరు ఏం పేరు? రేణు, నువ్వు అన్నావు సదేవీనా అంట. నాకు రేణుకి తిరగట్లేదు, నాకు తిరగట్లేదు, మనకు అసలు తిరగదు అనుకోండి. ఇదేం కంపెనీ? సేమ్ అన్ని సేమేనా? కాదనుకున్నాను, సేమేనా అంటాడు. అది మోడల్స్ మాత్రం వేరే వేరే ఉన్నాయి. ఫస్ట్ లో తెచ్చింది రాజా కంపెనీ ఏది ఉండేది, ఫస్ట్ లో అప్పుడు తెచ్చింది. రెగ్యులర్ గా వాడుతూ ఉంటాం మోడల్ ఉంటుంది కదా, ఆ జాడీ అనమాట. ఇవి చూడండి, ఇది ఒక నాకు తెలిసి ఒక 3 kgs అలాగా పచ్చడి పడుతుంది. 2.5 to 3 పడుతుంది అనుకుంటా. మీకు మళ్ళీ నేను వీడియోలో ఒక షార్ట్ వీడియోలో కానీ ఇందులో చెప్తాను ఎన్ని కేజీలు పడుతుంది ఏంటని. ఈ పచ్చళ్ళు పెట్టిన తర్వాత ఏమేమి పచ్చళ్ళు పెట్టాను ఇందులో కూడా చూపిస్తాను మీకు. 8 kgs ఇది అన్నాడు, 6 kgs వరకు పడుతుంది అన్నాడు. 8 kgs అంత పచ్చడి పడుతుంది అందులో? 8 లీటర్స్ అంటే నాకు తెలిసి 4 పడుతుందేమో, అంతే సగం అనుకుంటున్నాను నేను. నాకు కరెక్ట్గా ఐడియా లేదండి లీటర్స్ ఇది కన్వర్ట్ చేస్తే ఎంత పడుతుంది అన్నది. ఇదిగోండి, మరి ఇది అయితే చాలా బరువు ఉన్నాయండి, పెద్దది జాడీ, చాలా బరువు ఉంది కానీ బాగుంది. లోపల ఎప్పుడు జాడీల్లో కూడా హోల్సేల్ కింద అది ఉండకూడదు, సిమెంట్ లాగా ఉండకూడదు. ఇది ఇక్కడ సిమెంట్ లాగా పైన ఉంది కదా, ఈ లోపల ఉందనుకోండి సిమెంట్ లాగా, మీకు నూనె అంతా మొత్తం అది పీల్ చేసుకుంటుంది అనమాట. జాడీలను పీల్ చేసుకున్నట్టు అయిపోయి జాడీ సైడ్ కింద కూడాను మీకు నూనెలాగా వస్తూ ఉంటుంది. ఓకే, అలాంటి ఏది ఏమైనా ఉన్నాయంటే పచ్చళ్ళు పాడైపోతాయి. మరి ఇది నేను ఇవైతే చూపిస్తున్నాను మీకు ఎలా ఉన్నాయి అనేసి. ఇలా నేను జాడీలు కొన్నానని మీకు పచ్చళ్ళు అది వేసిన తర్వాత కొన్ని రోజులకి ఎలా పనిచేస్తున్నాయి అన్నది కూడా మీకు నేను చెప్తాను. ఇది కూడా సేమ్ జాడీ అనమాట, సేమ్ 20 లీటర్సే. ఇది 20 లీటర్సే, ఇది కూడా 20 లీటర్సే. మీకు ఇవన్నీ ఆల్రెడీ శుభ్రంగా వాష్ చేసేసాం అనమాట. మొత్తం అంతాను కడిగేసాం, సోప్ పెట్టి కడిగేసాము, అదే కొద్దిగా లిక్విడ్ వేసేసి కడిగేసాం. తర్వాత ఒక 2-3 సార్లు బాగా వాటర్ వేసి కొంచెం బాగా కడిగి
తుడిచేసి ఎండలో పెట్టుకున్నాం అనమాట. ఓకే, ఇదిగో వాటర్ పోసి ఉంచాం ఒక 1 అవర్ అలాగా. ఎందుకంటే వాటర్ అది ఏమన్నా గమ్మున ఎక్కడన్నా చిన్న హోల్ ఉన్నా ఏదైనా లీక్ అవుద్దేమో అని చెప్పేసి 1-2 అవర్స్ వాటర్ పోసి ఉంచేసాం. మార్నింగ్ నిన్న తీసుకొచ్చారనమాట. ఓకే, ఇది చిన్న జాడి, అది మరేనూ తీసుకుంది. ఇది బుల్లి జాడి కొంచెం, అంటే నాకు తెలిసి ఒక 1.5 kg అలాగ మాగాయ పచ్చళ్ళు అది పడతాయండి. కానీ ఈ జాడి సైజ్ బాగుంది, అంటే కొన్ని 4 లీటర్స్ 4 లీటర్స్ అది సైజ్ బాగుంది, అది కొంచెం అంటే ఆ షేప్కి అందంగా ఉంది. ఇదిగోండి ఇక్కడ చూసారా, ఇది మనకి మూతలు మామూలుగా ఏంటంటే మనకు మూత పెట్టేసుకుని మనం క్లాత్ కట్టేసుకుంటాం కదా, అలాంటి అవసరం ఉండదు అనమాట. ఇది ఇగో తీసేసుకుని ఇలా చూడండి, దీని గ్రిప్ ఉంటుంది, కరెక్ట్గా కూర్చుంటుంది. ఇది వీటికి హ్యాండిల్, అంటే ఈ మొత్తం చెయ్యి అంతా పట్టదు, ఓన్లీ ఒక ఫింగర్ పెట్టేసి ఇందులో ఇలా గమ్ముని ఇంకొక చెయ్యి సపోర్ట్ ఇచ్చి తీసుకోవచ్చు అనమాట. ఓకే, ఇది 24 లీటర్స్ అనమాట ఈ జాడీ అయితేని. ఇవి చూడండి, ఏ జాడీ అయినా సరే చూడండి, ఇది నున్నగా ఉండాలి, ఎక్కడ హోల్స్ల కింద పొక్కుల కింద అంటే ఇలాగా పింపుల్స్ లాగా ఇలాగా ఉండకూడదు అనమాట. అలాంటివి అది ఉంటే బాగో జాడీలు అయితేని. ఒకసారి అన్ని వాటర్ పోసి ఉంచి తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకుని పెట్టుకున్నవి ఇవన్నీ. ఓకే, ఇదిగో అయితే ఇందులో మనకేంటంటే ఇది కొంచెం గ్యాప్ ఉంది కదా, చూపిస్తాను మీకు. ఇవి కొంచెం పర్వాలేదండి, ఇవి హ్యాంగిల్స్. ఇంకా ఇప్పుడు ఇలాగ హ్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ హ్యాండిల్స్ ఏంటంటే అతుకులు సరిగ్గా లేకపోతే మనం పట్టుకున్నప్పుడు ఏమైనా గమ్ముని గ్రిప్ అయ్యి ఊడిపోతాయేమోనని భయం మాత్రం ఉంటుంది. అవి ఒకసారి కరెక్ట్గా చూసుకుని తీసుకోవాలన్నమాట. కాకపోతే మనం జాడీ నిండా పచ్చడి పెట్టినప్పుడు ఒక ప్లేస్ నుంచి ఏమన్నా పొరపాటున అస్తమానం మనం మార్చమనుకోండి, కానీ మార్చాల్సి వచ్చినా తీయాల్సి వచ్చినా ఏదైనా సరే అప్పుడు కొద్దిగా హ్యాండిల్ ఈజీగా గమ్ముని ఒక చెయ్యి ఇటు పెట్టుకున్నా సరే, లేకపోతే రెండింటితోటి జాగ్రత్తగా కొంచెం ఇలా పట్టుకుని జరపచ్చు అనమాట. వాటి కోసం ఇవి తీసుకోమన్నాను నేను. ఇది కూడా అంతే, ఇది సేమ్ సైజు, ఇది సేమ్ సైజ్ అనమాట. రెండును మధ్యలో మాత్రమే 24 లీటర్లు, ఇవి రెండు 20 లీటర్లు. ఇది చూపిస్తా చూడండి, జాడీ చూడండి, సేమ్ అనమాట. ఇది కూడాను ఇవి హ్యాండిల్స్ సేమ్ అంతే. కాకపోతే ఇప్పుడు ఇవేంటంటే కొంచెం ఓపెన్ ఎక్కువ ఉంది. ఈ ఫస్ట్ బాగుండేది, ఎక్కువ మనకి ఇబ్బంది లేకుండా పచ్చడి మనం కలపడానికి ఈజీగా ఉండేది ఏంటంటే ఇవి ఇలా చూడండి, ఫస్ట్ చూపించాను కదా, అవి మనకి కింద వెడల్పుగా ఉంటుంది కదా, మనం గరిటె పెట్టి తిప్పినప్పుడు కింద నుంచి కలుపుకోవాలి పచ్చడి. ఎప్పుడు ఆ కలిపినప్పుడు ఏంటంటే మనకి ఈజీగా కలుస్తుంది, ఇబ్బంది ఉండదు. ఓకే, ఇదైతేని ఓకే. ఆ రౌండ్ జాడీ మీద ఇది కొంచెం ఇబ్బంది అవుద్ది, ఎందుకంటే హైట్ ఎక్కువ ఉంటుంది, వెడల్పుకి ఎక్కువ తక్కువ ఉంటుంది. అలాంటప్పుడు మనం కొంచెం కలిపేటప్పుడు కొద్దిగా మరీ ఇబ్బంది అని కాదు, కొంచెం ఇబ్బంది అవుద్ది అంతే. కానీ ఏంటి, దీనికి ఈ హ్యాండిల్స్ ఉండడం వల్ల ఈజీ అవుద్ది. అవి ఏంటంటే దీనికి హ్యాండిల్స్ ఉండడం వల్ల ఈజీ అవుద్ది, ఇదేమో వెడల్పు ఉండడం వల్ల కలపడానికి ఈజీ అవుద్ది. కాకపోతే ఎక్కడన్నా పెట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అవుద్ది, జాగ్రత్తగా పెట్టాలి. ఏమాత్రం మనం చేయి జారేసినా పగిలిపోతాయి అది. ఓకే, ఇప్పుడు ఇది ఫస్ట్ బెస్ట్. కాకపోతే ఈ బెస్ట్లో మాత్రం అవి హ్యాండిల్స్ ఉండవు కాబట్టి కొంచెం ఇబ్బంది అంతే తప్ప మిగతాది ఏమీ లేదు. కాకపోతే వీటికి మాత్రం హోల్ కొద్ది గ్యాప్ వస్తుందండి. ఎంతైనా జాడీ మూతలు పెట్టిన తర్వాత కూడా గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్లోంచి గాలి వెళ్ళిపోద్ది. కాబట్టి ఒక క్లాత్ కట్టేసుకోవాలి, అప్పుడు మనకి గాలి వెళ్ళకుండా పచ్చడి బాగుంటుంది. ఇక్కడ వీటికి కూడా అంతే. ఇప్పుడు హ్యాండిల్స్ ఉన్నా కూడా పట్టుకోవడానికి దీనికి కూడా గ్యాప్ ఉంటుంది చూడండి, ఆ గాలి అన్నది వెళ్ళకూడదు అనమాట. అందుకని మనం ఒక క్లాత్ కట్టేసుకోవాలి వీటికి. ఓకే, దాని తర్వాత ఈ గ్రిప్ ఉన్నది కదా, ఇది ఇలా టైట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా టైట్ అయిపోయింది కదా, మళ్ళీ రివర్స్ ఈ మూత ఉంది కదా, ఇవేంటంటే మనకి చాలా ఇరుగ్గా ఉంటుంది అనమాట. మనకు పచ్చడి కలపడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇవి. కాకపోతే మూతలకు మాత్రం ఇంకెలాంటి క్లాతులు కట్టుకోక్కర్లేదు. ఇలా చూడండి, కరెక్ట్గా ఫిక్స్ అయిపోద్ది. హ్యాండ్ మనకి ఒక ఫింగర్ పెట్టేసుకుని ఈజీగా కొంచెం లేపుకోవడానికి ఇబ్బంది ఉండదు. మూత కూడా గట్టిగా ఉంటుంది, క్లాతులు అవి కట్టుకోక్కర్లేదు. కాకపోతే ఏదైనా అండి, ఏదో చిన్న మిస్టేక్ ఉంటుంది కదా, అలాగా కొంచెం కలుపుకోవడానికి ఇబ్బంది అవుద్ది అనమాట. అంతే తప్ప మిగతా ఏమీ లేదు, ఏదైనా కొంచెం కష్టపడాలి అంతే. ఓకే, ఇదిగోండి ఈ ఒక్క జాడీ మాత్రం చూడండి ఎలా ఉందో ఒకసారి. అన్ని జాడీలు అలాగా ఉన్నాయి నేను తెచ్చినప్పుడు. ఇదిగోండి ఇది చూడండి ఎలాగుందో, మొత్తం ఇలా ఉందో అనమాట. అన్ని కాదు, కొన్ని అయితే ఇలాగే ఉన్నాయి, కొత్తవే. కాకపోతే ఏంటంటే అక్కడ అంతా మాల్ పెట్టేస్తారు కదా, అందుకని అలాగుంది. ఇవన్నీ క్లీన్ చేసాం, అది క్లీన్ చేయలేదని ఒకటి మాత్రం ఉంచాను అనమాట మీకు చూపించడం కోసం. ఓకే, ఇది అయితే ఇప్పుడు ఈ మనకి 20 లీటర్స్ 24 లీటర్స్ ఉంది కదండి. 24 లీటర్స్కి 15 to 18 kgs పికిల్ పడుతుందంట. ఆ 20 లీటర్స్ దానికి 13 to 15 kgs పడుతుంది అన్నారు. అసలు ఎన్ని కేజీస్ పడుతుందో నేను మీకు ఒకసారి వేసి చూసిన తర్వాత ఒక షార్ట్ వీడియో చేస్తాను. అయితే నేను వాళ్ళ అమ్మ వల్ల నేను ఇవన్నీ తెప్పించుకోగలిగాను. లేకపోతే ఇక్కడ ఏమనుకున్నా అంటే సుచిత్ర దగ్గర బోయినపల్లి వెళ్తాం కదా, మధ్యలో బయట అమ్ముతారనమాట. చాలా జాడీలు పెట్టారు, అక్కడ చూద్దాం అనుకున్నాను. ఈలోపల వీళ్ళు పనుండి ఇలా వెళ్ళారు కదా, అక్కడ నుంచి తీసుకొచ్చారనమాట. జాడీలు చూపించలేదు కదా, చిన్న జాడీలు చూపిస్తాను. 4 అయితే ఇక్కడ ఉన్నాయి. అయితే ఈ జాడీలు ఏంటంటే
మొత్తం 4, 5, 6 జాడీలు అనమాట. కింద 2 ఉండిపోయినాయి. నాకు వంటశాలకు ఒక 2, మా చెల్లి ఒక 2 తీసుకుంది వీడియో కాల్లో చూపిస్తే. అయితే నేను ఒక 2 తీసుకుంది అనమాట. కానీ చిన్న జాడీలు చాలా బాగున్నాయి, అంటే బాగా మందం ఎక్కువ ఉన్నాయి, అలాగే అందంగా కూడా ఉన్నాయి. కాకపోతే ఇందులో అంతా ఒకటే ఏంటంటే ఈ కలర్ వస్తుంది చూడండి, ఈ బ్రౌన్ కలర్ జాడీ కలర్ వస్తుంది కదా, అది డార్క్ వస్తే ఇంకా చాలా బాగున్నాయి. కానీ అన్ని లైట్ కలర్లో ఉన్నాయి. ఇదే అనమాట అంతే. నేను అసలు డార్క్ కలర్స్ లేవు అక్కడ. ఆ కంపెనీ రావట్లేదు అంటే ఇప్పుడు డార్క్ కలర్ అంటే కంపెనీని బట్టి కలర్ వస్తుందా? అయితే కంపెనీని బట్టి కలర్ వస్తుంది. మరి అప్పుడైతే పారగాన్ కంపెనీ వచ్చేది కదా, ఇప్పుడు రావట్లేదంట పారగాన్. రాజా కంపెనీ, రాజా కంపెనీ మాకు తెలిసింది అయితే పారగాన్ కంపెనీ మాత్రమే తెలుసు. అమ్మాళ్ళు పారగాన్ కంపెనీ తేలేదా అని అడిగేవారు అందరూ. అక్కడ జాడీలు అమ్మేవాళ్ళు పారగాన్ కంపెనీ తెచ్చారంట జాడీలు. అవి రావట్లేదమ్మా, ఇవి కొత్త. ఇదనమాట మా జాడీల గురించి అయితేని. నేను ఈ జాడీల్లో పచ్చళ్ళు పెట్టడానికి అమ్మయ్య అనిపిస్తుంది. ఆ ప్లాస్టిక్ కొంచెం పక్కన పెట్టేయచ్చు కదని, కానీ తప్పదు వాడాల్సి వస్తుంది. ఎందుకంటే బిజినెస్ అన్న తర్వాత అన్ని రకాల పచ్చళ్ళు ఉంటాయి కదా, ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు ఇంకెందులో వేస్తాం. ఒకవేళ ప్లాస్టిక్ కాకుండా స్టీల్లో వేసినా పని చేయదండి. అలా మట్టి పాత్రల్లో, మట్టి కుండల్లో అది వేయడానికి అంత పెద్ద పెద్ద కుదరదు. ఇంకెందులో వేయచ్చు చెప్పండి ఒకసారి. మీకు ఏమైనా ఐడియాస్ వస్తే చెప్పండి ప్లీజ్. నాకు అసలు ఏం రావట్లేదు, యూట్యూబ్లో కొట్టినా కూడా ఏం తెలియట్లేదు, అసలు అర్థం కావట్లేదు. సీమండి పని చేయదు, స్టీల్ పని చేయదు, అసలు సీమండి మామూలుగానే వాడట్లేదు మనం ఎవరు ఇప్పుడు సరిగ్గా. అంటే ఏవో ఇలాంటి పెద్ద పెద్ద చేసినప్పుడు వేయించిని వేయడానికి, లేకపోతే ఏమైనా పౌడర్స్ వేయడానికి, ఇలాంటి వాటికి స్టీల్ సీమండి వాడతాం. అది పులుపు అది వేయడానికి ఎక్కువ పని చేయదు, అసలు సీమండి పని చేయట్లేదు. అలాంటిది స్టీల్లో అయితే ఒక 2-3 రోజుల వరకు ఓకే పర్లేదు, దానికన్నా ఎక్కువ పెట్టడానికి అయితే లేదు. మీకు ఏమైనా తెలిస్తే మాత్రం ఆప్షన్ ఉంటే నాకు చెప్పండి, ఓకేనా. మరి ఈ జాడీల గురించి అయితే జాడీ ఎంత పడిందో చెప్పలేదు కదా ఇంతకీ. ఫస్ట్ ఈ జాడీ కరెక్ట్గా రేట్స్ అయితే తెలీదు. నేను వీడియో కాల్లో చేసినప్పుడు రేట్లు అడిగాను అనమాట, రేణుని అడిగి మాట్లాడి పెట్టాను. మొత్తం టోటల్ బిల్ అయితే నాది ఒకటి చెప్తాను, ఆ జాడీ తప్ప మిగతా అన్నీ నావే అనమాట. 6,000 బిల్ అయింది. అయితే ఇప్పుడు విడివిడిగా రేట్లు మీకు కావాలి కదా చెప్తాను చూడండి. అంత క్లారిటీగా 100 అటు ఇటు ఇవన్నీ కన్ఫ్యూజ్ అయిపోయాం అనమాట. వాళ్ళు బిల్ ఏమి కంప్యూటర్ బిల్ ఇస్తే మనం చూసుకోవడం అనుకున్నాను, అసలు బిల్లే ఇవ్వలేదు కదా రేణాలు. ఇవ్వలేదా? అయితే అప్పటికి టైం అయిపోతుంది, లేట్గా వెళ్ళారు, ఏదో పని మీద వెళ్ళి అటు సరిగ్గా గుర్తొచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి వచ్చేసారు. ఓ పక్కన టైం అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు కంగారు పెడుతున్నారు, ఇక్కడ వేరే పని ఉంది. ఇక నేను ఫోన్ చేస్తూ తొందరగా రండి అంటున్నాను, ఈ ఆడావిడ అనమాట. ఈ పెద్ద జాడీ ఉంది కదండి 24 లీటర్స్ది, ఇది 850 ఎంతో పడిందండి కరెక్ట్గా. అందుకని మళ్ళీ మీరు ఎవరైనా వెళ్ళి అక్కడ 850 అని అడగండి, ఎందుకంటే కరెక్ట్గా అంత ఐడియా లేదనమాట. ఒక 100-50 అటు ఇటు ఉంటుంది. ఇవైతే 750, 20 లీటర్స్ 750, ఇవి రౌండ్వి 850, ఆ రౌండ్వి కూడా 850 అంట. ఇవి 350. ఈ జాడీ ఎంత? 375. ఆ చిన్న జాడీ 65 రూపీస్ ఈ చిన్న జాడీలు అండి. కానీ ఇవి మాత్రం బాగున్నాయి. కలర్ కొంచెం డార్క్ ఉంటే బాగుండేది, ఓకే పర్లేదు. వాళ్ళ జాడీలు దొరకడమే చాలా కష్టంగా ఉందిరా బాబు. అంటే మనకు మంచి కావాలి అని అంటేనే ఓకే. నేను వాటర్ అది పోస్ట్ చూసి అసలు ఏమీ మనకి అనిపించలేదు అనమాట, అంత బాగానే ఉంది. కొనుక్కున్న జాడీ 205. రేణు కొనుక్కున్నది 205. 215 రూపాయలేనంటండి జాడీ అయితేని. నేను అంతకుముందు బయటికి ఇంటి దగ్గర బండి మీద పట్టుకుని వచ్చినాయి, నేను వీడియోస్లో పెడతా ఉంటాను, వంటశాలలో పచ్చళ్ళు అది పెడతా ఉంటాం కదా, అవి కూడా చాలా బాగున్నాయండి జాడీలు అయితేని. అది ఓకేనా. ఇవన్నమాట మా జాడీలు అయితేని. మీకు ఎవరికైనా ఉపయోగపడుతుంది అని చెప్పేసి చేశాను. మరి మీ అందరికీ నచ్చిందా ఈ వీడియో అయితేని? పచ్చళ్ళు అది పెట్టేసిన తర్వాత ఒకసారి ఒక షార్ట్ వీడియో చేసి పెడతాను, ఎలా అంటే ఏమేమి పచ్చళ్ళు పెట్టాను ఏంటి అని చెప్పేసి మీకు. ఈరోజు ఏంటి అల్లం పచ్చడి, ఈరోజు మాగాయ పచ్చడి పెడుతున్నాం అనమాట. ఆల్రెడీ మాగాయ పచ్చడి అయిపోయింది, మన ఛానల్లో ఆల్రెడీ పెట్టాం కదా. మాగాయ పచ్చడి అయిపోయింది, ఉల్లి మాగాయ అయిపోయింది, మళ్ళీ అల్లం వెల్లుల్లి వేసి తెలంగాణ స్టైల్లో ఆవకాయ పచ్చడి పెడతాం, అది అయిపోయింది. మళ్ళీ పెడుతున్నాం అనమాట, ఈ 3 పచ్చళ్ళు కూడా మళ్ళీ పెడుతున్నాము. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మన దగ్గర అల్లం పచ్చడి ఉంది, ఆవకాయ ఉంది, ఇప్పుడు చెప్పిన పచ్చళ్ళు కూడా ఉంది, కరివేపాకు కారపొడి ఉంది. ఇంకా నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నప్పటికైతే ఇవైతే రెడీ అవుతున్నాయి. మిగతా ఇంకా నేను ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి ఇంకా రెడీ అవుతుంది, షార్ట్ వీడియోలో పెడతాను నేను. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఎవరికైనా ఉపయోగపడ్డది అనుకుంటున్నాను. వచ్చారంటే రేణు వాళ్ళు నాచారం దగ్గర ఏంటది ఎర్రకోట ఏదో ఉంటుంది, నేను కింద మీకు అడ్రస్ ఇస్తాను, మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి కంటెంట్ తోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.